అట్టే పట్టుకో. హాయ్ అండి, చూడండి కొత్తగా వేరే ఇండ్లలోకి వచ్చి వంట చేస్తున్నాను అనుకుంటున్నారా? అనుకోగాకండి. మా ఫ్రెండు కోవేటికి పంపించాలని చెప్పేసి కారాలు పిండిమనిందండి. ఆ అమ్మాయికి చేతరాదంట, కోవేటికి పంపించాలనింది. అందుకని చెప్పేసి నేను ఈరోజు వాళ్ళకి కారాలు పిండిస్తున్నానండి. చూడండి, చూస్తున్నారా? కారాలు పిండిస్తున్నాను. చూడండి, ఈ మాదిరి వస్తాయండి. అంటే వీటిలో నేను ఏమేస్తున్నానో అనుకుంటున్నారా? మీరు గెస్ చేయండి ఏమేస్తున్నానో. మళ్ళీ చెప్తాను ఇంకో దాంట్లో చెప్తాను, ఇంకొక వీడియోలో మీరు గెస్ చేయండి నేను ఏమేసి ఉంటాను దీంట్లో. కారాల్లో ఏదైనా వేసుకోవచ్చండి. ఉద్దిపప్పు వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు, అన్ని పప్పులు కూడా కలిపి వేసుకోవచ్చు. కానీ మీరు గెస్ చేసి నాకు చెప్పండి నేనేం చేస్తున్నానో చెప్పండి. రెండోది ఏంటంటే, ప్లీజ్ అండి నా వీడియో చూసిన వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి. మీరు ఏ ఊరు రకాన్ని పెట్టినారు? నేను లైవ్ పెట్టినప్పుడు అంతా చెప్తున్నానండి, వీడియోలో అయితే నేను చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నానండి. మాది రైల్వే కోడూరు పక్కన వైకోట్ అండి. మాది విలేజ్ అండి. మాది విలేజు. మీకు ఇంకా ఇది లేదంటే అన్నమయ్య జిల్లా అండి. ఇది అన్నమయ్య జిల్లా కడప పక్కన వస్తుంది. కడపకి తిరుపతికి మధ్యలో వస్తుందండి. కాబట్టి రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా వైకోట్ అండి మాది. ఓకేనండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి మీకు అందరికీ కూడా అడ్రస్ తెలిసే ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి, విలేజ్ నుంచి అని ఎక్కడ అని అడుగుతున్నారు. కొంతమంది కోవేట్లో ఉండారా అని అడుగుతున్నారు. లేదండి, మేము ఇండియాలోనే ఉండాము. కాబట్టి దీంట్లో ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు అడ్రస్ చెప్పినాను. ఇంతేనండి. ఓకే అండి, చూస్తున్నారు కదా మా కార్యాలు. ఓకే అండి, బాయ్.